చాలామంది వైస్ ఛాన్సలర్లు జస్టిస్ చంద్రకుమార్ గారు వీళ్ళు వచ్చినారు. తర్వాత నా 7 గ్రంథాల్లో నేను రాసినవి 4 గ్రంథాలు. అందులో ఒకటి సంపూర్ణ యోగ దర్శనం. దీన్ని వేదానుకూలంగా దీన్ని వ్యాఖ్యానించాను నేను. ఇంతవరకు తెలుగులో ఇలాంటి పుస్తకం లేదు. ఎందుకంటే వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, దర్శనాల నుంచి, భగవద్గీత నుంచి వేదానికి అనుకూలంగా ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలను నేను తీసుకొని నేను ఈ పతంజలి యోగ దర్శనానికి వ్యాఖ్యాన గ్రంథాన్ని నేను రచించాను. ఇది 400 పుటల్లో ఉన్నటువంటి ఈ గ్రంథం, ఇది అపూర్వ గ్రంథంగా నేను భావిస్తున్నాను. తర్వాత ఈ గ్రంథంతో పాటు మరి నా యొక్క సంపూర్ణ పూర్తిగా మసన చెన్నప్ప సమగ్ర సాహిత్యం కరుణానాథ్ గుడిపాల గారు వారు ఆ పుస్తకాన్ని రచించి వారు ఈ సందర్భంగా తర్వాత నేను ఈశ్వర స్థుతి జ్ఞానమంత్రం అనే పుస్తకాన్ని కూడా నేను ఈ సందర్భంగా విడుదల చేశాను. ఆ తర్వాత మరొక పుస్తకం సరోజన అనే ఒక సాంఘిక నవలను, ఒక మహిళ యథార్థమైనటువంటి కన్నీటి గాథను చిత్రిస్తూ ఒక నవలను రాశాను. నా 60 పుస్తకాల్లో కూడా అది చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం. తర్వాత నేను విజయక్రాంతి అనే పత్రికలో ధారావాహికంగా ప్రతి శనివారం నేను రాస్తూ ఉన్నటువంటి వ్యాసాలు, ఒక 40 వ్యాసాలతో అనుభవ మంజూష అనే ఒక పుస్తకం కూడా ఈ సందర్భంగా ఆవిష్కరింపబడింది. తర్వాత నా ఈ శిష్యులు ఒక ఆయన నరసింహ శర్మ గారు, తర్వాత ఇంకా పెండ్యాల కిషన్ శర్మ గారు వారు నాకు పుస్తకాలకు అంకితం చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రమీలా శక్తి పీఠం ఆధ్వర్యంలో నేను ప్రతి సంవత్సరం ఒక మహిళకు విద్వన్మణికి నేను అవార్డు ఇస్తాను. ఈ సందర్భంగా నా 24 మంది PhD శిష్యురాండల్లో మొదటి శిష్యురాలైనటువంటి డాక్టర్ బేబీ రమణికి నేను ప్రమీలా శక్తిపీఠం పురస్కారం 2024 కూడా బహుకరించడం జరిగిందని మనవి చేస్తున్నాను.